నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. తెలంగాణ జాగృతి మనం వింటూనే ఉన్నాం, గతంలో విన్నాం కూడా. ఇప్పుడు తెలంగాణ జాగృతి ఒక పార్టీగా అవతరించబోతుందా? దానికి సీఎం అభ్యర్థిగా కవిత గారు రాబోతున్నారా? తెలంగాణలో కొత్త పార్టీగా అవతరించబోయి రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించబోతుందా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే తెలంగాణ జాగృతి మనం అంటే తెలంగాణ వచ్చినప్పుడు కొత్తలో మనం తెలంగాణ జాగృతి గురించి మాట్లాడాము, విన్నాము, అన్ని చేసాము. కానీ ఇప్పుడు తెలంగాణ జాగృతి కొత్త పార్టీగా తెలంగాణలో అవతరించబోతుంది. దానికి సీఎం అభ్యర్థిగా కవిత గారు రాబోతున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. మరి ఏం జరగబోతుంది తెలంగాణలో? ఇప్పుడు తెలంగాణ జాగృతి అనేది ఒక స్వచ్ఛంద సంస్థలాగా పనిచేస్తుంది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకునే లక్ష్యంతో ఏర్పడినటువంటి ఒక సంస్థ అది. అవును సార్. దానికి కవిత ఎప్పటి నుంచో లీడ్ చేస్తూ ఉన్నారు. అది అందరికీ తెలిసినటువంటి విషయం. దేశ విదేశాల్లో తెలంగాణ జాగృతి గురించి తెలియనటువంటి వాళ్ళు ఎవరు లేరు, ఉండరు అనుకుంటా. ఎందుకంటే బతుకమ్మ ఇవన్నీ కూడా తెలంగాణ జాగృతినే నిర్వహించారు. ఆ తెలంగాణ జాగృతికి కర్త కర్మ క్రియగా కవిత ఉన్నారు అనేది అందరికీ తెలిసినటువంటి జగద్విదితం. సో కాబట్టి ఇప్పుడు ఆ తెలంగాణ జాగృతిని క్లోజ్ చేస్తారా సంస్థను అంటే దాన్ని రాజకీయ పార్టీగా పెట్టబోతున్నారు అనేది ఇప్పుడు లేటెస్ట్గా వినిపిస్తున్నటువంటి ఒక రాజకీయపరమైనటువంటి టాక్. ఎందుకు, ఏంటి, అసలు దాని అవసరం ఏమొచ్చింది అనేటువంటి ఒక ప్రశ్న వేసుకుంటే కనుక, ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీ ఉండేది, తెలంగాణ రాష్ట్ర సమితి. ఈ తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త ఏమైంది, బీఆర్ఎస్ పార్టీ అయింది, భారత రాష్ట్ర సమితిగా మారింది. సో దీంతో తెలంగాణతోటి పేగుబంధం తెగిపోయింది కల్వకుంట్ల ఫ్యామిలీకి పెట్టినటువంటి టీఆర్ఎస్ పార్టీకి అనేది బలంగా వినిపించింది. సో తెలంగాణ అనేటువంటి ఒక సెంటిమెంటు అది లేకపోవడంతో ఆ తెలంగాణ అనేటువంటి పదం బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ లేదు అని భావించేటువంటి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో అనేక మంది ఉన్నారు. అందుకే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసి మళ్ళా టీఆర్ఎస్ పార్టీని రివోక్ చేయాలనేటువంటి డిమాండ్లు అనేక సందర్భాల్లో వచ్చాయి పార్టీలో. అయితే అది సాధ్యం కాదా అనే దాని మీద రకరకాలుగా ప్రయత్నాలు కూడా చేశారు కేసీఆర్, కల్వకుంట్ల ఫ్యామిలీలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా. కానీ ఎన్నికల కమిషన్కి సంబంధించిన నిబంధనలు ఏ విధంగా ఉన్నాయి వాటన్నిటిని పరిశీలించిన తర్వాత ఒకవేళ బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసి మళ్ళీ టీఆర్ఎస్ని కనుక పెట్టాలి అనుకుంటే కనుక కారు గుర్తు వస్తుందా రాదా అనేటువంటి మరొక ట్విస్ట్ కూడా ఉంది. సో ఈ ట్విస్టుల నడుమ అది సాధ్యం కాదు, మళ్ళీ టీఆర్ఎస్ పార్టీని తిరిగి మళ్ళా పొందడానికి అవకాశం లేదు ఇప్పట్లో అనేది ఒక నిర్ధారణకి కల్వకుంట్ల ఫ్యామిలీ వచ్చిందని చెప్పి వాళ్ళ కుటుంబకంలో బాగా పరిచయం ఉన్నటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట. పార్టీ నుంచి వచ్చిన డిమాండ్ మేరకు దాన్ని రివోక్ చేయాలనుకున్నారు, కానీ అది సాధ్యం కాదని చెప్పి తేలిపోయింది రకరకాల సాంకేతిక కారణాల దృష్ట్యా. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, బీఆర్ఎస్ పార్టీని కొనసాగించాలా ఉంచాలా అనేటువంటి ఒక చర్చ నడిచినప్పుడు బీఆర్ఎస్ పార్టీని క్లోజ్ చేయడమే బెటరు. బీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాతనే తెలంగాణ అనేటువంటి సెంటిమెంట్ లేదు కాబట్టి ఆదరించట్లేదు తెలంగాణ సమాజం. కాబట్టి తెలంగాణ అనే సెంటిమెంట్ని అద్దాలి అని అంటే మళ్ళీ తెలంగాణ అనేటువంటి పేరుతోటి ఒక రాజకీయ పార్టీ కావాలి. మరి విలీనం గురించి మరి సార్, ఇప్పుడు బీఆర్ఎస్ విలీనం జరుగుతుంది బీజేపీలో కూడా, మరి వార్తలు అయితే చాలా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరి నిజంగానే మరి బీఆర్ఎస్ నాటి విలీనం చేసి మళ్ళీ పార్టీని పైకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయంటారా మీరు చెప్పిన ప్రకారం? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ విలీనం అనేది ఒక అంశం, బీఆర్ఎస్ పార్టీ రద్దు అనేది ఇంకొక అంశం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ విలీనం జరుగుతుందని చెప్పి చాలా కాలంగా వినిపిస్తుంది. మన లోక్సభ ఎన్నికలు ఫలితాలు అయిపోయిన తర్వాత నుంచి వినిపిస్తుంది. అసలు ఒక రకంగా చెప్పాలంటే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయినప్పటి నుంచి ఇదే చర్చ జరుగుతుంది. లోక్సభ ఎన్నికల్లో వాళ్ళకు వచ్చినటువంటి ఓట్ బ్యాంకును చూస్తే 16% ఉంది. అది చూసిన తర్వాత అసలు బీఆర్ఎస్ పార్టీ ఉండదు, క్లోజ్ అయిపోతుంది అని చెప్పి అంటున్నారు. దానికి కారణాలు ఏంటి? బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. బీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్షం పోయి కాంగ్రెస్ పార్టీలో విలీనం అయ్యేటువంటి అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఢిల్లీలో రాజ్యసభలో ఉండేటువంటి రాజ్యసభ సభ్యులు ఆల్రెడీ బీజేపీతో టచ్లో ఉన్నారు. అక్కడ బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయబోతున్నారు అనేది ఆల్రెడీ ఈ మధ్యకాలంలో అక్కడ బీజేపీ వాళ్ళతో పెద్దలతోటి రాజ్యసభ సభ్యులే చర్చించుకున్నటువంటి క్రమంలో వచ్చినటువంటి న్యూస్. కాబట్టి అక్కడేమో బీజేపీలో విలీనం కాబోతుంది, ఎక్కడ రాజ్యసభలో. లోక్సభలో అసలు ప్రాతినిధ్యం లేదు. ఇక్కడేమో అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీలో విలీనం కాబోతుంది బీఆర్ఎస్ పార్టీ. సో చట్టసభల్లో విలీనం చాలా క్లియర్గా కనబడుతుంది, విలీనం అయ్యేటువంటి పరిస్థితులు చాలా క్లియర్గా కనబడుతుంది. సో చట్టసభలో బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండేటువంటి అవకాశం లేదు అనేది ప్రస్తుత రాజకీయ పరిణామాలను బట్టి
జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ బట్టి మనం ఒక అంచనాకి రావచ్చు. ఇక ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉండాలా వద్దా అనేది నిర్ణయించేది ఎవరు? కల్వకుంట్ల ఫ్యామిలీ నిర్ణయించాలి. ఆ పార్టీకి మొత్తం ఎవరు? కర్తా కర్మ క్రియ కల్వకుంట్ల ఫ్యామిలీ. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం మీద ఆ పార్టీ ఉంటుందా ఉండదా అనేది ఆధారపడి ఉంటుంది. సో ఆ పార్టీకి సంబంధించి కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. ప్రాంతీయ పార్టీల్లో భారతదేశంలో ఉండేటువంటి వాటిలో టాప్ అనేది వాళ్ళే చెప్తున్నారు కదా, ఆల్రెడీ వాళ్ళు ఆ మేరకు విరాళాలు భారీగా వసూలు చేశారు. అలాగే స్థిరాస్తులు కూడా చాలా ఉన్నాయి. ఆ స్థిరాస్తులు కానీ లేదంటే ఉన్నటువంటి వేల కోట్ల రూపాయల విరాళాలు కానీ అవన్నీ కూడా తెలంగాణ సమాజానికి చెందాలి అనేది తెలంగాణ ఉద్యమకారులు కొన్ని వేదికల మీద డిమాండ్ చేసినటువంటి సందర్భం కూడా ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సమితి అనేది ఒక సంస్థ, స్వచ్ఛంద సంస్థ కింద స్టార్ట్ అయింది. అది ఒక రాజకీయ పార్టీగా ఒక రాష్ట్ర సాధన కోసం ఏర్పడినటువంటి సంస్థ. అది దాంట్లో తెలంగాణ సమాజం ఇచ్చినటువంటి ఆస్తులు కానీ తెలంగాణ సమాజం ఇచ్చినటువంటి విరాళాలు కానీ ఉన్నాయి. ఆ తర్వాత దాన్ని రాజకీయ పార్టీ కింద మార్చుకున్నారు వాళ్ళు. మార్చుకొని ఫక్తు రాజకీయ పార్టీ అన్నాడు కేసీఆర్. కానీ ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులు చాలామంది ఏమంటున్నారు, నువ్వు ఈ రాజకీయ పార్టీ కింద పెట్టుకో, కానీ దానికి సంబంధించినటువంటి ఆస్తులు చరాస్తులన్నీ కూడా తెలంగాణ సమాజానికి చెందాలి అనే దాని మీద పోరాటం చేయడానికి కూడా కొంతమంది సిద్ధపడుతున్నట్టు నా ఇంటర్వ్యూలోనే చెప్పారు. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీగా అవతరించిన తర్వాత అసలు తెలంగాణ సమాజానికి దూరం అయిపోయింది. ఇది తెలంగాణ అనేటువంటి ఆ పదం లేకుండా తెలంగాణ సమాజంలోకి వెళ్ళి ఓట్లు అడిగితే వేసేటువంటి పరిస్థితి లేదనేది అసెంబ్లీ ఎన్నికల్లో కానీ లోక్సభ ఎన్నికల్లో కానీ తేలింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని అసలు క్లోజ్ చేసేసి తెలంగాణ అనేటువంటి పదం ఉండేటువంటి ఒక పార్టీని మళ్ళీ ఫ్లోట్ చేయాలి అనేటువంటి ఒక ఆలోచన కల్వకుంట్ల ఫ్యామిలీ తాజాగా చేసింది అని చెప్పి తెలుస్తుంది. ఎందుకని టెక్నికల్గా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీని రివోక్ చేసుకున్నటువంటి అవకాశం లేదని చెప్పి తెలిసిన తర్వాత సో ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు? వాళ్ళ చేతుల్లో ఉంది తెలంగాణ జాగృతి. ఈ తెలంగాణ అనే పదం ఉంది కదా, తెలంగాణ జాగృతి అనే దాన్ని రాజకీయ పార్టీగా దాన్ని మార్చుకొని తెలంగాణ జాగృతి తరఫు నుంచి మళ్ళీ తెలంగాణ సమాజంలోకి వెళ్ళాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా అసలు బీఆర్ఎస్ పార్టీని రద్దు చేయాలి. బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసి బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి కారు గుర్తుని తెలంగాణ జాగృతికి పెట్టుకోవాలి. తెలంగాణ జాగృతికి ఉండేలా సాంకేతికంగా వెసులుబాటు ఉంటుందా ఉండదా అనే దాని మీద ఒక చర్చ అయితే నడుస్తుంది. ఈ నడుస్తున్నటువంటి క్రమంలో వచ్చినటువంటి స్పెక్యులేషన్స్ ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే రద్దు అవుతుందని చెప్పి ఆ పార్టీలోనే వినిపిస్తుంది. సో బీఆర్ఎస్ పార్టీ రద్దు అయ్యి తెలంగాణ జాగృతి అనేది రాబోతుంది, కొత్త రాజకీయ పార్టీ. దానికి తెలంగాణ జాగృతికి కర్త కర్మ క్రియగా కవిత ఉండేటువంటి అవకాశం ఉంది అని కూడా వినిపిస్తుంది. ఎందుకు కవిత ఉంటుంది అంటే కవిత జైల్లో వెళ్ళి ఆల్మోస్ట్ 6-7 నెలలు అవుతుంది. జైలు జీవితం గడుపుతున్నారు ఆవిడ. ఇవాళ కాకపోతే రేపైనా జైలు నుంచి బయటకు వస్తారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆవిడకి ఒక పెద్ద క్రేజ్ వస్తుంది. ఆ క్రేజ్ తోటి ఎలక్షన్కి వెళ్ళొచ్చు అనేటువంటి ఒక భావంతో ఇప్పుడు కల్వకుంట్ల ఫ్యామిలీ ఉంది. అలాగే కల్వకుంట్ల ఫ్యామిలీని ఆరాధించేటువంటి వాళ్ళు, అభిమానించేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కవితని ఫోకస్ చేస్తే, కవితను ముందు పెట్టి ప్రచారం చేస్తే తెలంగాణ సమాజంలో సానుభూతి క్రియేట్ అవుతుంది. మళ్ళీ అధికారంలో రావచ్చు ఆ తెలంగాణ జాగృతి అనేటువంటి రాజకీయ పార్టీ ద్వారా అనేటువంటిది ఒక కొత్త ఆలోచన బీఆర్ఎస్ పార్టీలో కల్వకుంట్ల ఫ్యామిలీలో మొదలైంది అనేది వాళ్ళ అనుచరులు చెప్తున్నటువంటి మాట. నీకు ఎలా తెలుసు అనొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ఢిల్లీ వెళ్ళారు వాళ్ళు. ఢిల్లీ వెళ్ళి అనేక మందిని కలుస్తున్నారు. సో వాళ్ళు ఢిల్లీ వెళ్ళి ఏం చేస్తున్నారంటే కవితని వీళ్ళంత వరకు తొందరగా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళు అనుకుంటున్నది అక్కడ జరుగుతున్నది భిన్నంగా ఉంది. ఆ డిఫాల్ట్ బెయిల్కి సంబంధించి పిటిషన్ వెనక్కి తీసుకున్నారు. ఆ రెగ్యులర్ ఛార్జ్షీట్ మీద విచారణ చేయడానికి కోర్టు కూడా ఇప్పుడు రోజు అవెన్యూ కోర్టు కూడా సిద్ధమైంది. అసలు డిఫాల్ట్ బెయిల్ వేయటం ఎందుకు, మళ్ళీ వెనక్కి తీసుకోవడం ఎందుకు అంటే ఈ పరిణామం ఏం చెప్తుంది? కవిత ఇప్పట్లో బయటికి రాదు అంటే వచ్చేటువంటి అవకాశం ఉందా అని అంటే ఇప్పుడు డిఫాల్ట్ బెయిల్ వెనక్కి తీసుకున్నారు కాబట్టి సంథింగ్ ఏదో లైసెన్స్ చేసుకున్నారు. ముందు డిఫాల్ట్ బెయిల్ వెనక్కి తీసుకోండి, ఈ ఛార్జ్షీట్ మీద వాదనలు జరిగినప్పుడు బెయిల్ ఇస్తాము అనేటువంటి ఒక అభయం, ఒక హామీ వచ్చినందువల్లనే బీజేపీ పెద్దల నుంచి ఈ డిఫాల్ట్ బెయిల్ని వెనక్కి తీసుకున్నారు. కాబట్టి డీల్ ఓకే అయ్యింది. డీల్ ఓకే అయింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి రంగం సిద్ధమైంది అనేటువంటి ప్రచారం జరుగుతుంది. సో ఈ యాంగిల్లో చూస్తేనేమో బీఆర్ఎస్ పార్టీ విలీనం అనేది
కనిపిస్తుంది ఇది ప్రజాక్షేత్రంలో. ఆల్రెడీ చట్టసభల్లో కాంగ్రెస్ పార్టీ ఆ పని చేస్తుంది. ఆల్రెడీ ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు కొంతమంది, ఇంకా కొంతమంది వెళ్ళిపోవడం సిద్ధంగా ఉన్నారు. అక్కడేమో బీజేపీలో రాజ్యసభ సభ్యులు వెళ్ళిపోతున్నారు, రాజ్యసభ సభ్యులు విలీనం అయ్యేటువంటి అవకాశం ఉంది. చట్టసభల్లో ఆల్రెడీ విలీనం ఖాయం, దాదాపుగా ఖాయం. రాజకీయ పరిణామాలను బట్టి చూస్తే ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా లేదా అని అంటే బీఆర్ఎస్ పార్టీని క్లోజ్ చేస్తే అటు కవిత కూడా బయటకు వస్తుంది. కవిత బయటకు వచ్చిన తర్వాత తెలంగాణ జాగృతి అనేటువంటి సంస్థని రాజకీయ పార్టీగా అవతరింపజేసి దానికి కారు గుర్తును వీలున్నంత వరకు సాంకేతికంగా పోరాటం చేసి కారు గుర్తును తీసుకొచ్చుకొని ప్రజల్లోకి వెళ్తే అప్పుడు మళ్ళా అధికారం రావచ్చు అనేటువంటి ఒక మాస్టర్ ప్లాన్ వేశారు కేసీఆర్. ఇది వాళ్ళ అనుయాయుల నుంచి వస్తున్నటువంటి సమాచారం. గతంలో కేసీఆర్ సోనియా గాంధీని బోల్తా కొట్టించారు. ఇప్పుడు బీజేపీని కూడా ఈ బీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తాను అని చెప్పి బోల్తా కొట్టించేసి కవితను బెయిల్ మీద బయటికి తీసుకొచ్చుకొని తెలంగాణ జాగృతి అనేటువంటి ఒక రాజకీయ పార్టీని ఫ్రూట్ చేసి ఆవిడ ద్వారా అధికారంలోకి రావాలి. ఆవిడని జైల్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత సహజంగా సింపతి ఉంటుంది. సరే లిక్కర్ స్కామ్ చేశారు, ఇవన్నీ న్యూస్ వచ్చినాయి, సరే ఆమెకి శిక్ష పడిన జైల్లో ఉండి వచ్చిందని అనుకుంటారు ప్రజలు. సో జైల్లో ఉండి వచ్చినటువంటి వాళ్ళు అధికారంలోకి వచ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. జగన్ కనపడుతున్నాడు, జయలలిత కనపడుతుంది, చంద్రబాబు నాయుడు కనపడుతున్నాడు. ముఖ్యమంత్రి జైల్లో ఉండే చేస్తున్నారు. సరే జైలుకి వెళ్ళిస్తే కనుక ముఖ్యమంత్రులు అవుతారు అనేది రేవంత్ రెడ్డి జైలుకి వెళ్ళి వచ్చాడు. ఇవన్నీ చెప్తున్నారు రాజకీయాల్లో. కాబట్టి జనరల్ గా జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక రకమైనటువంటి సింపతి అయితే ఉంటుంది, సానుభూతి. సో ఆ సానుభూతిని బేస్ చేసుకొని అధికారంలో రావచ్చు అనేది ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. అంటే బీజేపీని కూడా బోల్తా కొట్టించడానికి కేసీఆర్ కల్వకుంట్ల ఫ్యామిలీ సిద్ధమైంది అని చెప్పి భావించడానికి, విశ్లేషణ చేసుకోవడానికి అవకాశం ఉంది. రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్.